ఫుట్బాల్ ప్రపంచంలో లియోనల్ మెస్సీ ఒక ప్రపంచం సృష్టించాడు. కొత్త రికార్డ్ సృష్టించాడు. ఫీఫా వరల్డ్ కప్ లో ఎక్కువ గోల్స్ కొట్టిన ఇండివిజువల్ ప్లేయర్ గా మెస్సీ రికార్డ్ సాధించారు. ఇప్పుడు జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ అనేది లియోనల్ మెస్సీకి 6వ వరల్డ్ కప్. ప్రస్తుతం జరుగుతున్న ఫీఫా వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు అర్జెంటీనియన్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 2 మ్యాచెస్ ఆడాడు. ఈ 2 మ్యాచెస్ లో 5 గోల్స్ కొట్టారు. మొత్తం అన్ని టోర్నమెంట్స్ కలిపి ఇప్పటి వరకు కూడా ఆయన ఆడిన అన్ని టోర్నమెంట్స్ కలిపి మెస్సీ 18 గోల్స్ కొట్టాడు. దీంతో మెస్సీ గ్రేటెస్ట్ ఆఫ్ ద ఆల్ టైమ్ అయ్యాడు. అంటే ఇన్ని గోల్స్ కొట్టిన ఫుట్బాల్ ప్లేయర్ మరొకరు లేరు. ఇంతకు ముందు జర్మన్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్ కొట్టారనమాట. దాన్ని బీట్ చేసి ఇప్పుడు అర్జెంటీనియన్ ప్లేయర్ లియోనల్ మెస్సీ 18 గోల్స్ కొట్టారు. దాంతో లియోనల్ మెస్సీని అందరూ GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని పిలుస్తున్నారు. ఆయన్ని GOAT GOAT గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని ఎందుకు పిలుస్తారు? అసలు ఆయన చరిత్ర ఏంటి? ప్రపంచం ఆల్మోస్ట్ మనం చెప్పాలంటే యూరోప్, లాటిన్ అమెరికా ఇవన్నీ కూడా ఆయన ఇష్టపడతాయి, ప్రేమిస్తాయి. ఆయన ఆట అంటే పడి చేస్తాయి. అసలు అంత గొప్ప లియోనల్ మెస్సీ అని చరిత్ర ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ ప్లేయర్. చిన్నప్పుడు ఆయన పుట్టినప్పుడు ఆయనకి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అని తెలిసిందనమాట. గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అంటే ఫిజికల్ గా వీక్ గా ఉంటారు, కాగ్నిటివ్ అబిలిటీస్ తక్కువ ఉంటాయి, హైట్ పొట్టిగా ఉంటారు, మజిల్ స్ట్రెంత్ ఉండదు, బోన్ డెన్సిటీ ఉండదు. ఆ తర్వాత ఆయన బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్, ఏ ఫుట్బాల్ క్లబ్కి అయితే ఆయన ఫుట్బాల్ ఆడతారో చిన్నప్పుడే ఆయన ప్రతిభ, ఆయన టాలెంట్ ని గమనించి ఆ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు ఈయన స్పాన్సర్ చేసి, ఈయన వైద్యానికి స్పాన్సర్ చేసి ఈయనకి ఆ జబ్బు ఏదైతే ఉందో గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ నయం చేయించారు. అప్పటి నుంచి మెస్సీని ఎవరూ ఆపలేకపోయారనమాట. ఇంతకుముందు అర్జెంటీనాలో చాలా గొప్ప ప్లేయర్ ఉండేవాళ్ళు. ఆయనే డిగో మ్యారడోనా. ఆయన స్థానంలో అర్జెంటీనా ప్రజలు, లాటిన్ అమెరికా ప్రజలు మెస్సీని ఊహించుకున్నారనమాట. డిగో మ్యారడోనా స్థాయిలో అప్పట్లో మెస్సీని ఊహించుకున్నారు. అంతేకాదు, మెస్సీ అర్జెంటీనాలో పుట్టాడు కాబట్టి మ్యారడోనా లాగా ఆడతారని అందరూ ఊహించారనమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ మెస్సీ కూడా రీచ్ అయ్యారు. 2014 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఫైనల్ దాకా వెళ్ళింది అర్జెంటీనా టీం. ఫైనల్లో ఓడిపోయారు. అంతేకాదు, అప్పట్లో అర్జెంటీనా టీం కోపా అమెరికాలో కూడా ఓడిపోయింది. చాలా ఫుట్బాల్ మ్యాచెస్ ఏదైతే ప్రెస్టీజియస్ కప్స్ ఉంటాయో అవన్నీ అప్పట్లో అర్జెంటీనా ఓడిపోయింది అనమాట. వరుసగా చాలా మ్యాచెస్, పెద్ద పెద్ద కప్స్ అర్జెంటీనా ఓడిపోవడంతో ఆవేదనలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత వెంటనే మళ్ళా అంతే ఆవేశంగా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత కోపా అమెరికా కప్ అర్జెంటీనా సాధించింది 2021లో. అదేవిధంగా 2022లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ని అర్జెంటీనా సాధించింది. 36 సంవత్సరాల తర్వాత ఫుట్బాల్ వరల్డ్ కప్ ని అర్జెంటీనా సాధించింది అనమాట. ఈయన 2024లో ఇంకో కోపా అమెరికా కూడా అర్జెంటీనాకి తెచ్చిపెట్టాడు. దాంతోపాటు 2023లో టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు లియోనల్ మెస్సీని అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ గా గుర్తించారు. అంతేకాదు, 2025లో అమెరికన్ ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ కూడా మెస్సీకి ఇచ్చారు.